జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షను రద్దు చేయాలని ఆ రాష్ట్రంలో విద్యార్థి సంఘాలు చేపట్టిన ఆందోళన 15వ రోజుకు చేరుకుంది. శనివారం జార్ఖండ్ ప్రభుత్వం నిరసనకారుల మధ్య చర్చలు జరిగాయి. కానీ ఎలాంటి స్పష్టమైన పరిష్కారం దొరకలేదు. నియామకాల్లో జరిగిన అవకతవకలపై సిబిఐతో గాని, జార్ఖండ్కు చెందని విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తితో గాని విచారణ జరిపించాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ కేసులో 19 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు సమస్యను త్వరగా పరిష్కరించాలని జార్ఖండ్ ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా 3 మంత్రులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రోజంతా విద్యార్థి సంఘాల నేతలతో సమావేశమైంది. మొదట జార్ఖండ్ లోక్ తాంత్రిక్ క్రాంతి మోర్చా నాయకుడు దేవేంద్రనాథ్ మహాతో నేతృత్వంలోని జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ అభ్యర్థుల ఫోరంతో చర్చలు జరిపారు. ఆ తర్వాత ఎన్ఎస్యుఐ అధికార జేఎంఎం విద్యార్థి విభాగమైన జార్ఖండ్ ఛాత్ర మోర్చా ప్రతినిధులతో కూడా ప్రభుత్వం మాట్లాడింది. చర్చల అనంతరం మంత్రి సంజయ్ ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. అభ్యర్థులు చెబుతున్న సమస్యలు నిజమైనవేనని ఆయన అన్నారు. ఈ అంశాలను ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. కానీ అభ్యర్థులు మాత్రం ప్రభుత్వం ఇచ్చే మాటల హామీలతో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తున్నారు. అయినప్పటికీ జేపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షను రద్దు చేయాల్సిందేనని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తరహాలో జార్ఖండ్ టెస్టింగ్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలని కూడా కోరుతున్నారు. ఇదే సమయంలో ఈ వివాదం రాంచీ వీధుల్లోకి చేరింది. జేపీఎస్సీ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా ఏబీవీపీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రి నివాసం వైపు వెళ్లేందుకు వారు ప్రయత్నించారు. అయితే పోలీసులు అక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. బారికేడ్లను దాటేందుకు ఏబీవీపీ కార్యకర్తలు ప్రయత్నించడంతో పోలీసులు నిరసనకారుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో 8 నుంచి 10 మంది నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మొత్తానికి జార్ఖండ్లో పరీక్షల వివాదం ఇంకా కొలిక్కి రాలేదు. ఒకవైపు ప్రభుత్వం చర్చలు జరుపుతోంది, మరోవైపు ఉద్యోగార్థులు తమ డిమాండ్లపై వెనక్కి తగ్గడం లేదు. దీంతో జార్ఖండ్లో ఈ పరీక్షల వివాదం ఎటు దారి తీస్తుందో వేచి చూడాలి.